హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మరొక కొత్త రెసిపీస్తో, స్నాక్ ఐటమ్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. చూడండి, ట్రై చేయండి, తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు స్కూల్స్కి వెళ్తున్న పిల్లలకి ఎంతో హెల్దీ అయిన ప్రోటీన్ ఫుడ్ అందించాలి కాబట్టి నేను కొన్ని లడ్డు రెసిపీస్ చేశానండి. ఇందులో షుగర్ కూడా నేను యూజ్ చేయలేదు. మీకు నచ్చితే యూజ్ చేయండి, లేదంటే లేదు. నేను మాత్రం కంప్లీట్గా బెల్లంతో మాత్రమే ఈ లడ్డూలు అనేటివి డిఫరెంట్ టైప్స్ చేశానండి. చూడండి, ఫస్ట్ మొదటగా మాత్రం రవ్వను కుడకతో చేసిన లడ్డూలు చేశానండి. రవ్వ లడ్డూలు అసలు పిల్లలకి షాప్లో ఈ జంక్ ఫుడ్ ఇవన్నీ తినిపించే కన్నా కొంచెం టైం కేటాయించుకొని ఇట్లాంటివన్నీ ప్రిపేర్ చేస్తే వాళ్ళకి ఎంతో హెల్తీగా బాగుంటుంది పిల్లలకు. మనకు కూడా స్నాక్స్కి బయట నుండి తీసుకురావాల్సిన అవసరం లేకుండా ఎప్పుడు రెగ్యులర్గా ఫ్రూట్సే కాకుండా ఇట్లాంటివి కూడా ట్రై చేయండి. ఎంతో బలంగా ఉంటారు పిల్లలు, చాలా బాగుంటుంది. దీనికోసం ఫస్ట్ నేను రవ్వ తీసుకున్నాను. రవ్వను మంచిగా స్లో ఫ్లేమ్లో పెట్టి, టైం పడుతుందండి, అంత తొందరగా కాదు. అందులో నుండి ఆ పచ్చివాసన అంతా పోయి మంచి స్మెల్ అంత రూమ్ అంతా మనకు స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అప్పటిదాకా దాన్ని స్లో ఫ్లేమ్లో వేయిస్తూ ఉండాలి. రవ్వ మొత్తం వేగిన తర్వాత అందులోనే కుడక పొడి కూడా వేసి అది కూడా కొంచెం ఒక 5 నిమిషాలు వేయించాలండి. అది మనకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. అలా వేయించుకున్న తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టేసుకొని మనకు బెల్లము, ఈ ప్లేస్లో మీరు షుగర్ తినేవాళ్ళు, షుగర్ ఇష్టపడే వాళ్ళు షుగర్ కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం కంప్లీట్గా బెల్లాన్నే యూజ్ చేశాను. నేను 2 కప్పుల రవ్వకు 2 కప్పుల బెల్లం తీసుకున్నానండి. అంటే ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నాను. అందులో నేను ఇంకొక కప్పు గుడకప్పుడు కూడా వేశాను. అంటే మొత్తం 3 కప్పులు, కానీ నేను బెల్లాన్ని 2 కప్పులు తీసుకున్నాను. 2 కప్పులు తీసేసుకుని అందులో కొంచెం నెయ్యి ఉన్ను ఇలాచి పొడి, యాలకుల పొడి అనేది వేసి మొత్తం ఇట్లా కరిగిపోయి నురగలాగా రావాలండి. స్లో ఫ్లేమ్లోనే ఉడికేయాలండి బెల్లం కూడా. ఎందుకంటే మనకు హై ఫ్లేమ్ పెడితే ముందుగా వేసిన బెల్లం మొత్తం కలర్ చేంజ్ అయిపోయి నల్లగా అవుతుంది, మిగతాదేమో కరగడానికి టైం పడుతుంది. కాబట్టి స్లో ఫ్లేమ్లో అయితే ఈవెన్గా అన్నీ ఉడుకుతాయి. అందుకని చెప్పేసి స్లో ఫ్లేమ్లోనే బెల్లాన్ని ఉడకనివ్వాలి. అట్లా నురగలు వచ్చింది అంటే మనకు పాకం వచ్చినట్లే. అట్లా మొత్తం కరిగిన తర్వాత దాన్ని కొంచెం మనం తీసుకొని చూస్తే తెలుస్తుందంటే తీగ పాకంలాగా వస్తుంది. అలా అయిన తర్వాత అందులోనే మనం ఏదైతే ముందుగా వేయించి పెట్టుకున్న మన రవ్వను కుడకపొడి మిశ్రమం ఉంటుందో అది వేసుకొని ఇట్లా మొత్తం లడ్డూలాగా చుట్టేసుకోవాలండి. ఒకవేళ మీకు క్వాంటిటీ ఏమైనా సరిపోలేదు అని అనుకుంటే మరి కాస్త బెల్లాన్ని వేడి చేసి అందులో వేసేసుకొని చేసుకోవచ్చండి. నాకైతే సరిపోయింది. నాకు లడ్డు చుట్టడానికి వచ్చేసింది. కొంచెం వేడిగా ఉన్నప్పుడే చుట్టేసుకోవాలండి వీటిని, ఎందుకంటే చల్లారిన తర్వాత గట్టి పడిపోతాయి. అందుకని చెప్పేసి కొంచెం వేడిగా ఉన్నప్పుడే తొందరగా చుట్టేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చే లడ్డూలు అనేటివి. ఇది ఫస్ట్ లడ్డు అండి, రవ్వ లడ్డు. తర్వాత పల్లీల లడ్డూలు చేశాను. పల్లీల లడ్డూలు కూడా అంతే అండి, సేమ్ ఆ కప్పుతో తీసుకున్నాను. నేను ఆ కప్పుతో పల్లీల అనేటివి తీసుకున్నాను, 2 కప్పులు. ఇట్లా మంచిగా ఇది కూడా కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం వాటిని వేగనివ్వాలండి. పల్లీలను హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పల్లీలు ఒక కప్పు పల్లీలకు 1 కప్పు బెల్లాన్ని తీసుకున్నాను. ఇంతకుముందు 2 కప్పులను సారి మర్చిపోయానండి. 1 కప్పు అండి, 1 కప్పు బెల్లాన్ని, పల్లీలకు 1 కప్పు బెల్లం తీసుకొని పల్లీలు వేగిన తర్వాత పొట్టు తీసి దాన్ని పప్పులాగా వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే కప్తో బెల్లం తీసుకొని అందులో కొంచెం నెయ్యి ఉన్ను యాలకుల పొడి వేసి మొత్తం స్లో ఫ్లేమ్లో కరిగిన తర్వాత ఆ పల్లీలు మనం ముందుగా ఏమైతే పొట్టు తీసి పెట్టేసుకున్న పల్లీలు ఉంటాయో అవి వేసి మిక్స్ చేసుకొని ఒక 2-3 నిమిషాలండి, అంతే. 1 నిమిషం, తొందరగానే ఇది గట్టి పడుతుంది ఇది కూడా. అందుకని కొంచెం చల్లని తర్వాత ఇదే గిన్నెలో కాకుండా మరొక గిన్నెలోకి తీసుకొని వాటిని ఇట్లా లడ్డూలలాగా చుట్టేసుకున్నానండి. ఇది ఒక రకమైన లడ్డు. ముందుగా రవ్వ లడ్డు కుడకతో చేశాను, తర్వాత ఈ పల్లీల లడ్డూలు చేశాను. తర్వాత సేమ్ అదే ప్యాన్లో ఒక 1/2 కప్పు బెల్లాన్ని తీసుకొని మంచిగా దాన్ని కూడా స్లో ఫ్లేమ్లో కరిగించుకున్నానండి. అందులోనే కొంచెం నెయ్యి ఉన్ను ఇలాచి పొడి కూడా వేసుకున్నాను. ఇది దేనికోసం అంటే పుట్నాలండి. పుట్నాలు మాత్రం నేను చెక్కలాగా వేసుకున్నానండి, లడ్డూలు చుట్టుకోలేదు. పుట్నాలను ఒక గిన్నె తీసేసుకొని దానికి ఆయిల్ రాసేసుకొని ఈ బెల్లం మిశ్రమంలో పుట్నాలు వేసుకొని వాటిని మంచిగా కలిపిన తర్వాత దాన్ని నేను ఒక ప్యాన్లో వేసి, మనం పల్లి చెక్కలు ఉంటాయి కదండి, అలాగే పుట్నాల చెక్కలాగా వేసుకున్నాను. చాలా బాగుందండి, టేస్ట్ అయితే అదిరిపోయింది.
ఇట్లా రకరకాల ఈ స్నాక్స్ ఐటమ్స్ మనం ఇంట్లోనే చేసుకుంటే హెల్తీగా చాలా బాగుంటుంది. పిల్లలకు ఇప్పుడు చాలా వైరల్ ఫీవర్స్ అని సీజనల్ అవన్నీ వస్తాయి కదండి. ఇట్లాంటి ఫుడ్ మనం ఇవ్వడం ద్వారా వాళ్ళ అవన్నిటి నుండి మనం వాటిని పిల్లల్ని కాపాడుకోవచ్చు. దుకాణంలోకి ఆ జంక్ ఫుడ్లోకి షాప్లోకి వెళ్ళే అవకాశం లేకుండా ఇంట్లోనే మంచిగా హెల్తీగా ఈ స్నాక్స్ వంటి రెసిపీ చేసుకోవచ్చు అండి. చివరిగా ఒక పావు కప్పు కొంచెమే అండి, మా పిల్లలు కొంచెం నువ్వులు ఎక్కువ ఇష్టపడరు, అందుకని తక్కువ క్వాంటిటీలో నువ్వుల లడ్డూలు చేశాను. ఫస్ట్ రవ్వనేమో 2 కప్పులు తీసుకున్నాను, పల్లీలేమో 1 కప్పు తీసుకున్నాను, పుట్లాలు 1/2 కప్పు తీసుకున్నాను, నువ్వులు మాత్రం పావు కప్పు అండి. అంటే కొంచెం కొంచెం క్వాంటిటీ అనేది తగ్గించుకుంటూ వచ్చాను. అన్నీ ఒకసారి వేసాను కాబట్టి వాళ్ళు అన్నీ ఒక్కసారి మనకు గొడవ కదా, అంటే నేను చూపించడం కోసం అన్నీ ఒక్కసారి తీసుకున్నాను. మనం ఇంట్లో చేసుకున్నప్పుడు మీకు ఎన్ని కావాలో అంత క్వాంటిటీని ఇదే సేమ్ మెజర్మెంట్లో తీసుకోండి. అట్లా తీసేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇట్లా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ముందుగానే నేను వేయించి పెట్టుకున్నానండి నువ్వులను కూడా. ఆ నువ్వులను కూడా వేసేసుకొని కలుపుకొని ఉండల్లాగా చుట్టేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బలమైన స్నాక్ రెసిపీ అనేది రెడీ అయిపోయిందండి. చాలా బాగా వచ్చాయి, టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.